విజయదుర్గ మన రేఖలా వచ్చి రిజిస్ట్రేషన్ ఆపింది కదా, మరి ఇప్పుడు అదే రిజిస్ట్రేషన్ ఎలా అవుతుంది? కానీ ఆ అమ్మాయి సంతకం పెట్టిందయ్యా. రేఖని కాబట్టి ఆస్తిని రాసిచ్చాను. ఎక్కడొచ్చైనా మా అందరితో కలిసి బ్రతకనివ్వండి. వద్దు డాడీ, నేనక్కడికొచ్చి సాధించేదేం లేదు. కనీసం ఇక్కడుంటే 2 ప్రాణాల్ని నిలబెట్టగలుగుతాను. ఆ డీసీఎం గాడు రేఖ కొడుకుని కిడ్నాప్ చేసి రేఖను బ్లాక్మెయిల్ చేసి తన చేత సంతకం పెట్టించుకున్నాడు. సంతకం చేయక ఏం చేస్తుంది? అవునా? అంటే తను రేఖనే అని నీ ముందు ఒప్పుకుందా? ఒప్పుకుంది మాస్టర్. అయితే ఇంకా ఎందుకు నన్ను అక్కడ ఉండటం? ఇంటికి రమ్మనండి. పదండి తాతయ్య, మనం వెళ్ళి పిలుచుకుని వద్దాం. రండి. ఆగండి. ఎక్కడికైనా వెళ్తున్నారు? మీరు వెళ్ళి పిలవగానే రేఖ పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది అని అనుకుంటున్నారా? ఎందుకు రాదు నాన్న? ట్రస్ట్ ఎలాగూ చేజారిపోయింది. కనీసం మనందరం అయినా కలిసి ఉంటే జీకే తాతయ్య గారి ఆశ కొంతైనా నెరవేరుతుంది. రే కమల్, రేఖ దగ్గరకు వెళ్ళి మన ఇంటికి రమ్మని పిలిచే హక్కు మనకి లేదురా. నేను చెప్పేది నిజం కమల్. ఎందుకంటే రేఖ మనల్ని అడిగే ఏ ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఉండదురా, ఉండదు. మనం అందరం ఇంతమంది ఉండి కూడా పిల్లాడిని కాపాడుకోవాలి. ఎందుకు ఇలా చేశారు అని అడిగితే మనం ఏ సమాధానం చెప్తాం? మీరు చెప్పండి మాస్టారు, మీరేనా చెప్పండి. మనం రేఖ కోసం ఏం చేశాం? రేఖ విజయదుర్గలా వచ్చి ఆ గౌరీ తన పిల్లాడిని సరిగ్గా చూసుకోవడం లేదు, దయచేసి వాడిని ఇంటికి తెచ్చుకోండి అని మనకు చెప్తే మనం వాడిని ఇంటికి తీసుకురాగలిగామా? ఇప్పుడు ఆ డీసీఎం గాడు పిల్లాడిని కిడ్నాప్ చేశాడు అన్న విషయం రేఖ చెబితే గానీ మనకు తెలియదు. ఇంకా వెళ్ళి మేము మిమ్మల్ని బాగా చూసుకుంటాం, మా ఇంటికి రండి అని ఎలా అడగలుగుతాం మాస్టారు? పిల్లాన్ని గౌరీ దాచిపెట్టిందని రఘు చెప్పాడు కదయ్యా. మరి ఆ జగన్నాథరావుకు బాబు ఎలా దొరికాడు? అదే మాస్టారు గౌరీ చేసిన తప్పు. మనం ఎంత చెప్తున్నా వినకుండా రేఖని రఘుని కలపడానికి గౌరీ ఒక దారుణమైన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయమే ఈరోజు జీకే సామ్రాజ్యం పునాదులు కదలడానికి కారణమైంది. అసలు గౌరీ గాని ఆ అవకాశం ఇవ్వకపోయింటే మనం జీకే గారి పేరును స్థాపించిన ఆ ట్రస్టులోంచి ఒక్క రూపాయి కూడా బయటికి పోయే అవకాశం ఉండేది కాదు మాస్టర్. నేను పెంచిన జీకే సామ్రాజ్యం ఈరోజు నా కళ్ళ ముందే నాశనం అయిపోతుంది మాస్టారు. దానికంతటికీ కారణం గౌరీయే. గౌరీయే. అసలు ఆ గౌరీ మన మధ్యకు రావడం వల్లే ఇన్ని గొడవలు మొదలయ్యాయి. ఆ పిల్లకు ఎంతో మంచి చేయాలని చూశాం మాస్టారు, కానీ చివరికి ఏం చేసింది? తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. కర్మ.
కాఫీ తీసుకో బాబు. నాకెందుకు? అదిగో మీ కూతురికి ఇవ్వండి. చేయకూడని పనులన్నీ చేసి అలసిపోయింది. ఏంటి అలా చూస్తున్నావు? బాబుని దాచిపెట్టి చేజాచావు కదా. అది ఎందుకు చేశానో మీకు చెప్పాను కదా. కారణం ఏదైతేనే పిల్లడు మనకు కాకుండా పోయాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో ఏంటో. ఎక్కడికి చేరాలో చివరికి అక్కడికే చేరాడు. ఏంటి బావ నువ్వు అనేది? అవును, మన అందరం బాబుని జాగ్రత్తగా చూసుకోలేకపోతున్నాం. చివరికి కన్న తల్లి వాణ్ణి కాపాడి తనతో తీసుకెళ్ళింది. అవునా? అంటే రేఖ? రేఖే. ఆ డీసీఎం రాజేష్ గాళ్ళు కలిసి పిల్లాన్ని చంపుతామని బెదిరిస్తే వాళ్ళు చెప్పిన పేపర్ల మీద సంతకం చేసి బాబుని కాపాడుకుంది. ఏం గౌరీ, కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటాను అన్నావే, ఇలాగైనా చూసుకునేది? అది కాదన్నయ్య, అసలు నేను మాట్లాడు. ఇంకొక్క మాట మాట్లాడేవు అంటే మర్యాదగా ఉండదు. నీ వల్లే, కేవలం నీ వల్లే, నువ్వు చేసిన పని వల్లే ఈరోజు మా కుటుంబం పరువు పోయింది. జీకే గారి ఆశయం నెరవేరకుండా పోయింది. దానికి కారణం నువ్వే. ఎస్, నువ్వే. అదేంటి బాబు అలా అంటావు? గౌరీ గురించి నీకు తెలీదా? తనేది కావాలని చేయలేదు. అసలు తను ఎందుకోసం చేసిందనేది కాదండి, తను ఏం చేసిందనేదే ముఖ్యం. ఏ రోజు ఎదుటి వాళ్ళ మాట వింటాం తనకు అలవాట్లేదు. అదే ఆ మొండితనమే ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. కేవలం గౌరీ చేసిన పని వల్లే ఈరోజు జీకే గారి ఆస్తి కరగటం మొదలైంది. కోట్ల ఆస్తున్నా మేము రోడ్డు పాలయ్యం. ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్నాం. ఎందుకోసం? మా తాతయ్య జీకే గారి ఆశయం నిలబెట్టడానికి మేము ఎన్ని కష్టాలైనా ఎదుర్కోవాలనుకున్నాం. అందుకున్న ఒకే ఒక ఆధారం రే. ఈ రోజు రేఖ సంతకం కూడా వాళ్ళు తీసేసుకున్నారు. అది ఎలా జరిగింది? కేవలం గౌరీ వల్ల. చూడన్నయ్య, నేను మీ ఆస్తి పోవాలను, లేకపోతే మీ తాతగారి ఆశయం నాశనం కావాలను ఇదంతా చేయలేదు. బాబు అంటే నాకు ప్రాణం. అయినా వాళ్ళు బాబుని తీసుకుపోతారని, ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. అసలు నేను మాట్లాడకమ్మా. రేఖకు మా మీద కంటే నీ మీదే ఎంత అభిమానమో నమ్మకమో తెలుసా? తోడబుట్టి నన్ను నమ్మలేదు. రక్తం పంచిచ్చిన తండ్రిని కాదని బాబుని తెచ్చి నీకు అప్పగించిందమ్మా. కానీ నువ్వు అనుకున్నది సాధించడం కోసం బాబుని దాచిపెట్టావు. ఆ డీసీఎం గాడికి అవకాశం దొరికేలా చేశావు. చివరికి ఆస్తి వాళ్ళ చేతికి చిక్కేలా చేశావు. బాబు గనక వాళ్ళ చేతికి చిక్కుండకపోతే ప్రాణం పోయినా రేఖ సంతకం చేసుండేది కాదమ్మా. చాలా తప్పు చేశావమ్మా, తప్పు చేశావు. రఘు, నన్ను క్షమించు. నువ్వు ఎంత కాదంటున్నా నిన్ను తెచ్చి ఇక్కడ ఇరికించి నీ జీవితం నరకం చేశాను. అది ఎంత తప్పో ఇప్పుడు తెలిసిందే. నేను తప్పని తెలుసుకున్నాను కాబట్టే ఆ తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాను. చాలమ్మా, చాలు. ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు, మేము నష్టపోయింది చాలు. నేను నిన్ను చెల్లెలుగా అభిమానిస్తే నువ్వు చేసిన మహోపకారం ఏంటో కళ్ళారా చూశానుగా. ఇకనైనా మమ్మల్ని మాలా బతకని. దయచేసి రేఖను హింస పెట్టకో.
లేదు నాన్నా, లేదు ఏడవకు. లక్ష్మి, పాపం తీసుకెళ్ళి ఆడించు. అలాగేనమ్మా. చూడండి, పిల్లల్ని ఆడించడం, చదివించడం, ఎవరైనా చూస్తే తన్ని ఏమనుకుంటారు? అంతా సొంత పిల్లలతో ఉన్నట్లే ఉంటుంది. అమ్మా, తను గౌరీ కదూ? అవును బామ్మ, తనెందుకొస్తుంది? అవును, ఎందుకొస్తోంది? అదే అర్థం కావడం లేదు. ఏంటి, బాబుతో చక్కగా ఆడుకుంటున్నట్టున్నా? నువ్వొక్కదానివే ఎలా ఆడుకుంటావు? బాబుకి అమ్మే కాదు, నాన్న కూడా అవసరం కదా. మరి నాన్నని మాత్రం ఎందుకు వదిలేసొచ్చావు? ఎందుకొచ్చావు? బాబు నీ దగ్గర ఉన్నాడని తెలిసొచ్చాను. ఇప్పటిదాకా పిల్లాడు ఏమైపోయాడా అని తెగ కంగారు పడిపోయాను. ఎంతైనా కన్నతల్లివు కదా, కాపాడుకున్నావు.
సర్లే పిల్లాడినిచ్చే తీసుకెళ్తాను. నేనివ్వను. ఎందుకివ్వు? ఎందుకంటే వీడు నా కొడుకు, నాతోనే ఉంటాడు. అయితే నీ మొగుడిని కూడా నువ్వు తీసుకో, నేను వెళ్ళిపోతాను. అది జరగని పని. అయితే పిల్లాడు నీకు దక్కడం కూడా జరగని పని. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? అడుగుతుంది నిన్నేనమ్మా. ఎవరు కావాలి? నా బాబు నాకు కావాలి. ఏంటి? నీ బాబా? అవును, ఈ బాబు నా కొడుకు. ఇక్కడే ఉన్నాడని తెలిసి తీసుకుపోదామని వచ్చాను. వీడు నీ కొడుకు కాదు. మరి నీ కొడుకా? చెప్పండి, వాడు మీ కొడుకా? మీ కన్న కొడుకు కాదు కదా? అయితే చెప్పండి. బాబు నా దగ్గర నుంచి తప్పిపోయాడు, మీ దగ్గరకొచ్చాడని తెలిసింది. ఇస్తారా ఇవ్వరా? ఇవ్వను. సరే, ఇవ్వకపోతే పోలీసులను తీసుకొచ్చి వాళ్లతోనే అడిగిస్తాను. అప్పుడైనా బాబునివ్వక తప్పదు కదా. ఈ బాబు మీ సొంతం కాదు అని నిరూపించి మరీ తీసుకెళ్తాను. రెడీగా ఉండండి. ఆగమ్మా. బాబునిచ్చే. నాన్న, నువ్వు మాట్లాడకు. ఆ బిడ్డ తల్లి వచ్చి అడిగితే అప్పచెప్పకుండా ఏంటి నీ మొండితనం? రేఖ అంటే ప్రేమ ఉంది, అభిమానం ఉంది, ఇష్టం కూడా ఉంది. కానీ ఇవేవి తనతో కలిసి బ్రతకడానికి సరిపోవు.